బ్రేకింగ్ న్యూస్. ఇది బంగారం ధరలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. భారతీయులకు బంగారంతో సంబంధం చాలా ముడిపడి ఉంటుంది. బంగారాన్ని భారతీయ స్త్రీలను వేరు చేసి చూడలేం. ఎందుకంటే భారతీయ స్త్రీలు బంగారాన్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటుంటారు. రకరకాల ఆభరణాలు చేయించుకొని వాటిని మనం అలంకరణలో వాడుతూ ఉంటుంటాం. పెళ్ళిళ్ళ సమయంలో బంగారాన్ని ఎక్కువగా కొంటూ ఉంటుంటాం. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా ఆభరణాలు ఎక్కువగా కొంటూ ఉంటాం. కానీ ఇప్పుడు బంగారం ధర ఎంత ఉందో తెలుసా? బంగారం ధర రికార్డు స్థాయిలో పెరిగిపోతుంది. 10 గ్రాముల బంగారం ధర ఇప్పుడు 1,15,000 రూపాయలకు చేరువైంది. బంగారం ధర ఇలా పెరిగిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న అనిశ్చితి కారణంగా, ముఖ్యంగా డాలర్ విలువ తగ్గుతూ ఉండటం, అక్కడ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.5% తగ్గించింది. దీంతో బంగారంలో పెట్టుబడులు పెట్టడానికి మదుపర్లు ఆసక్తిని చూపిస్తున్నారు, ఇన్వెస్టర్లు ఆసక్తిని చూపిస్తూ ఉన్నారు. దీంతో పాటు మరికొన్ని అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోవడానికి కారణం అవుతుంది. బంగారం మాత్రమే కాదు, ఇటు వెండి ధర కూడా రికార్డు స్థాయిలో పెరిగిపోతుంది. అందుకే ఎవరైనా బంగారం కొనాలి అని అనుకుంటే బంగారం ధర రాబోయే రోజుల్లో తగ్గుతుందేమో అనే వార్తలను పట్టించుకోకుండా బంగారంలో పెట్టుబడి పెట్టడం మంచిది అని అంటున్నారు. బంగారాన్ని కొనుగోలు చేయండి అని అంటూ ఉన్నారు. ఏ శుభకార్యం వచ్చినా ఇంట్లో బంగారం కొనడం అనేది భారతీయులకు, మరీ ముఖ్యంగా దక్షిణ భారతీయులకు, మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే తెలుగు వారికి చాలా అలవాటు. బంగారాన్ని అంత ఎంతో ఖచ్చితంగా ప్రతి శుభకార్యంలోనూ కొనుక్కుంటూ ఉంటుంటారు. పెళ్లిళ్ళ విషయంలో, ఇంకా ఆడపిల్లకు పెళ్లి చేసేటప్పుడు బంగారాన్ని పెట్టి పంపించాలని కుటుంబ సభ్యులు ఆడపిల్ల కోసం బంగారం కొని దాచుతూ కూడా ఉంటుంటారు. కానీ ఇప్పుడు బంగారం కొనడం కాదు కదా, బంగారం కొనాలి అనే ఆలోచన వైపే ఆలోచించే అవకాశం లేకుండా పోతుంది. బంగారం కొనాలి అనే ఆలోచన చెయ్యాలి అంటేనే భయం వేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతగా ధరలు పెరిగిపోతున్నాయి. నేను ఒకటి అడుగుతాను, సహజంగా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడు అప్పట్లో బంగారం ధర ఎంత ఉండేది అని బంగారం చెప్తుంటుంటారు. అప్పట్లో ఎవరైనా ఇంకా పెద్దవాళ్ళు ఉండుంటే వాళ్ళ దగ్గర ఉన్న పాత బంగారాన్ని కూడా మనకు చూపిస్తుంటుంటారు. మీకు తెలిసిన అతి తక్కువ బంగారం ధర ఎంతో ఒకసారి మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు తెలిసిన అతి తక్కువ బంగారం ధర ఒకసారి మీ ఇంట్లో ఎవరైనా నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ ఉంటే వాళ్ళని అడగండి ఒకసారి, అప్పట్లో కాసు బంగారం ధర ఎంత ఉండేది, తులం బంగారం ధర ఎంత ఉండేది అని. బహుశా మీరు నోరు ఎళ్ళబెట్టి చూస్తారు. ఇప్పుడు ఒక్కసారి అమ్మమ్మ బంగారం ధర అప్పట్లో మీ చిన్నప్పుడు ఎంత ఉంది అని అడిగితే, లేదు నానమ్మ బంగారం ధర మీ చిన్నప్పుడు ఎంత ఉంది అని అడిగితే, వాళ్ళు చెప్పే ధర మీరు వింటే ఖచ్చితంగా ఇప్పుడు నోళ్ళు ఎళ్ళబెట్టి చూస్తుంటుంటారు. అబ్బా ఆ రోజుల్లో కొంచెం బంగారం గట్టిగా బంగారం కొనున్నా బాగుండేది అని వాళ్ళు ఇప్పటికీ చెప్తుంటుంటారు. ఒకసారి అడగండి. అడిగి వాళ్ళు ఏమన్నారు, మీరు ఎంత తక్కువ ధరను విన్నారో, మీకు తెలిసిన బంగారం తక్కువ ధర ఎంతో ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సరదాగా వాటిని చూస్తే మనకి చూసేవాళ్ళు కూడా అమ్మో ఆ రోజుల్లో బంగారం ధర ఎంత ఉండేది అంట అని, 100లోనో 1000 రూపాయల్లోనో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఏకంగా 1,15,000 రూపాయలకు బంగారం ధర వెళ్ళిపోయింది. బహుశా కొంతమంది జ్యువెలరీ షాపులకు వెళ్ళి అక్కడ షోకేస్లో ఉన్న బంగారాన్ని చూసి సరిపెట్టుకుని వచ్చేయాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయేమో పేదవాళ్ళకి. పేద ధనికులందరికీ కూడా అంతో ఇంతో బంగారం ధర స్తోమతను బట్టి బంగారం కొనుక్కోవాలి అని అనుకుంటూ ఉంటుంటారు ఏ శుభకార్యం వచ్చినా. కానీ ఇప్పుడు అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. రెక్కలు కాదు, రాకెట్ ఇంజన్లు వస్తున్నాయి. బంగారం ధరలకు ఇప్పుడు రెక్కలు కాదు, రాకెట్ ఇంజన్లు వస్తూ ఉన్నాయి. అందుకే అవి ఆకాశంలోకి అందనంత దూరంలోకి దూసుకుని వెళ్ళిపోతున్నాయి. సామాన్యుడు కనీసం 1 గ్రాము బంగారం ధర కొనాలి అంటే కనీసం ఆ వైపు ఆలోచన చేసే పరిస్థితులు కూడా కనిపించడం లేదు. ఇప్పుడు ఈ పరిస్థితులు, బంగారానికి ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏంటి అంటే చాలా కారణాలు ఉన్నాయి. ఫెడరల్ రిజర్వ్ 0.5% వడ్డీ రేట్లను తగ్గించిన తర్వాత ఇన్వెస్టర్స్ అందరూ కూడా బంగారం వైపు చూస్తున్నారు. సహజంగా డాలర్ విలువ తగ్గినా, లేదు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించిన బంగారం ధర పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ డాలర్ విలువ పెరుగుతూ ఉంటే బంగారం ధర కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. డాలర్ ధర ఎప్పుడైనా బలపడుతూ ఉన్నప్పుడు చాలా మంది అంటూ ఉంటుంటారు బంగారం ధరలు తగ్గిపోతున్నాయంటే రాబోయే రోజుల్లో బంగారం ధర తగ్గిపోబోతుందంటని. కానీ బంగారం ధర ఎప్పుడైనా తగ్గింది అంటే 100, 200, 500 తగ్గిన పరిస్థితులు ఉన్నాయి తప్ప అంతకుమించి తగ్గిన పరిస్థితులు లేవు. చాలా మంది అంటుంటుంటారు ఫ్రెండ్స్ కూడా, బంగారం ధర తగ్గుతుందేమోనని చాలాసార్లు కొనటాన్ని వాయిదా వేశాము అని. కానీ ఇప్పుడు కనీసం బంగారం ధర అందనంత స్థాయిలో ఉంది. ఈ ఏడాది బంగారం 40% వరకు పెరిగిందని చెప్తున్నారు. వెండి ధర అయితే 50% పెరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఎలక్ట్రానిక్ కార్లు వస్తూ ఉన్నాయి, ఎలక్ట్రిక్ కార్లు వస్తూ ఉన్నాయి. సో ఎలక్ట్రానిక్ అండ్ ఎలక్ట్రికల్స్ వాడకం పెరిగే కొద్దీ వెండి ధర కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే
ఈ కార్లు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో వెండి ధరలు కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు ఔన్స్ బంగారం ధర ఎంత ఉందో తెలుసా? ఔన్స్ బంగారం ధర ప్రపంచ మార్కెట్లో 3,743 రూపాయలు ఉంది. రాబోయే రోజులు ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ వార్తను విని రాసి పెట్టుకోండి. రాబోయే రోజుల్లో బంగారం ధర 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలకు చేరువైనా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి ఒకవేళ తగ్గితే మళ్ళీ కొనుక్కోవచ్చు. బంగారం కొనుక్కోవాలి, ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా ఉంటుంది అని అనుకుంటే ఇప్పుడే బంగారాన్ని కొనుక్కోవడం మంచిది. ఎప్పుడైనా కనుక తగ్గితే అయ్యో మొన్నే బంగారం కొనుక్కున్నాం ఇప్పుడు తగ్గింది అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ తాత్కాలికంగా 100-200 ఏదైనా కారణం చేత తగ్గినా మళ్ళీ అది రాబోయే రోజుల్లో 1000 రూపాయలకు పెరిగే అవకాశం ఉంటుంది. బంగారంలో ఇన్వెస్ట్ చేయడం, బంగారంలో పెట్టుబడి పెట్టడం ఎప్పుడు సురక్షితమైన మార్కెట్ అని నిపుణులు చెప్తుంటారు. ఇప్పటి వరకు కనీసం మీరు ఒక్కసారి ఒక 10 ఏళ్ల ట్రాక్ రికార్డుని చూసుకోండి. బంగారం ధర పెరిగిన దానికంటే డబల్ అయిన పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. ఈ ఏడాది 40% బంగారం ధర పెరిగిపోయింది. కాబట్టి బంగారం ధర ఇప్పట్లో తగ్గుతుంది అని ఎవరైనా అనుకుంటే అది అపోహ మాత్రమే. బంగారం ధరలు తగ్గే అవకాశం లేదు. ఒక స్థాయిలో కూడా అనుకున్నారు చాలా ప్రొడక్షన్ ఎక్కువ ఉందంట, బంగారం తగ్గిపోబోతుందంట, బంగారం టన్నుల బంగారం అందుబాటులోకి రాబోతుందంట, ధరలు తగ్గుతాయంట, సామాన్యులు కూడా కొనుక్కోవచ్చు అంట అని ఇలా రకరకాల చాలా వార్తలు ఇప్పుడు వచ్చాయి కూడా. కానీ ఆ స్థాయిలో బంగారం ధరలు ఇప్పుడు తగ్గిన పరిస్థితి కనిపించలేదు. మన కళ్ళ ముందు చూస్తూ ఉండగానే అలా 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 1,00,000 రూపాయలు దాటి ఇప్పుడు 1,15,000 రూపాయలకు వచ్చింది. రాబోయే రోజుల్లో రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు బంగారం ధర, 10 గ్రాముల బంగారం ధర, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 1,03,000 రూపాయలు ఉంటే 24 క్యారెట్ల బంగారం ధర 1,15,000 రూపాయలు ఉంది. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ కూడా ఇప్పుడు ఈ స్థాయిలో ధర పలుకుతూ ఉండటంతో కొనాలి అంటే భయం వేస్తుందని చాలా మంది అంటూ ఉన్నారు. పెళ్లిళ్ళ సీజన్ ఇంకా ఆభరణాలు తయారు చేస్తున్నారు కాబట్టి కనీసం వాటిని కొనలేని పరిస్థితులు ఉన్నాయి, తగ్గించుకొని కొనాల్సిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఇంకా కుదిరితే సిప్ సిస్టంలో బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ప్రతి నెల కొద్దో గొప్ప బంగారాన్ని కొనుగోలు చేస్తూ వెళ్ళండి. అది రేపటి రోజున మీ భవిష్యత్తుకు మీరు ఊహించని విధంగా బంగారం ఉపయోగపడే అవకాశం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి ఏ రూపంలోనే సేవింగ్స్ మొదలు పెట్టండి. డబ్బులు సేవ్ చేస్తే డబ్బులు విలువ పెరగదు కాబట్టి దాన్ని వస్తు రూపంలో సేవింగ్ చేసుకోవచ్చు. ఎక్కువగా రియల్ ఎస్టేట్లో ఉంటారు కానీ చిన్న మొత్తంలో డబ్బులు ఉన్నప్పుడు భూమిపై పెట్టుబడి పెట్టలేరు. కాబట్టి చిన్న మొత్తంలో డబ్బులు ఉన్నప్పుడు మనం దాన్ని పెట్టుబడి రూపంలో మార్చుకోవాలంటే వెండి బంగారంలో మాత్రమే పెట్టుబడి పెట్టగలుగుతాం. ఇప్పుడు వెండి బంగారం రాకెట్ ఇంజిన్లు వేసుకుని ఆకాశంలోకి దూసుకుని వెళ్ళిపోతూ ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బంగారం ధర తగ్గుతుంది అనేది మాత్రం అపోహ అని నిపుణులు చెప్తున్నారు. ఏకంగా 1,15,000 రూపాయలు ఉంది. అందుకే అడుగుతున్నాను, ఒకసారి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఒక్కసారి వాళ్ళ చిన్నప్పుడు బంగారం ధర ఎంత ఉంది అని అడిగి దాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మీకు తెలిసి మీరు విన్న అతి తక్కువ బంగారం ధర ఇప్పటి వరకు ఎంత ఉందో ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. బంగారం ధర 2 లక్షల రూపాయలకు చేరువవుతుందా అంటే ఎక్కువ మంది అవును అనే అభిప్రాయం పడుతున్నారు, 90% మంది అవును అనే అభిప్రాయం పడుతున్నారు. కాబట్టి రాసి పెట్టుకోండి, అతి తక్కువ కాలంలోనే బంగారం ధర 1,50,000 రూపాయలకు చేరువై ఆ తర్వాత 2 లక్షల దిశగా పరుగులు పెట్టే సమయం ఎంతో దూరంలో లేదు. దీనికి అంతర్జాతీయ కారణాలు, డాలర్ విలువ తగ్గడం లేదు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్లను 0.5% తగ్గించడం, ఇవన్నీ కారణాలతో పాటు ఇంకొన్ని అంతర్జాతీయ కారణాలు కూడా ఈ బంగారం ధర ఇలాగే పెరిగిపోవడానికి కారణం అని అంటూ ఉన్నారు. ఒకవేళ మీకు బంగారం ఇష్టమైతే, మీరు బంగారం ప్రియులు అయితే, మీ బిడ్డలకు కొంచెం బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇచ్చి వాళ్ళ కోసం ఉంచాలని అనుకుంటే ఈ రోజు నుంచి బంగారంలో పెట్టుబడులు పెట్టడం, ఖర్చులు తగ్గించుకోండి, బంగారంలో పెట్టుబడులు పెట్టడాన్ని అలవాటు చేసుకోండి అని చెప్తున్నారు. బంగారం ధర తగ్గుతుందేమో భవిష్యత్తులో కొనుక్కుందామని అనుకుంటే మీరు బహుశా ఈ రోజు మీ దగ్గర ఉన్న డబ్బులతో కొద్దో గొప్ప బంగారాన్ని కొనడానికి అవకాశం ఉంటుంది. కానీ కొన్ని రోజులు ఆగితే ఆ డబ్బులతో ఈ రోజు కొనాలనుకున్న బంగారం వచ్చే అవకాశం లేదు అని నిపుణులు చెప్తున్నారు. ఒకవేళ తగ్గుతుందని అనుకుంటే అది ఒకవేళ తాత్కాలికంగా 100, 200, 500 తగ్గుతుందేమో తప్ప రాబోయే రోజుల్లో 2 లక్షల రూపాయలకు చేరువయ్యే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ మీ అభిప్రాయం ఏంటి కమెంట్ బాక్స్లో తెలియచేయండి.